కటింగ్ వీడియో చూసి స్టిచ్చింగ్ వీడియోలోకి వచ్చారని అనుకుంటున్నాను. ఇంకా ఎవరైనా కటింగ్ వీడియో చూడని వాళ్ళు ఉంటే ఛానల్ ఓపెన్ చేసి వీడియోస్ మీద క్లిక్ చేస్తే మీకు కటింగ్ వీడియో కనిపిస్తుంది. ఆ వీడియో చూసి ఈ వీడియో చూస్తే మీకు ఇంకా క్లారిటీగా అర్థమవుతుంది. ఇప్పుడు ప్రాపర్గా ఒక బ్లౌజ్ అనేది ఎలా స్టిచ్ చేసుకోవాలో చూద్దాం. ముందుగా మనం హ్యాండ్స్కి అనేది అతుకులు వస్తాయి కదా, ఆ అతుకులు అనేవి వేసుకుందాం. నేను అది ఓపెన్ చేస్తున్నాను అన్నమాట. ఇప్పుడు నాకు కొంచెమే అతుకు వచ్చింది చిన్నగా, ఆ హ్యాండ్కైనా ఈ హ్యాండ్కైనా. నేను చూడండి ఎలా వేస్తున్నానో. అలా ఒక స్టిచ్ వేసేసుకోండి. అండ్ ఇంకో హ్యాండ్కి కూడా సేమ్ అలాగే స్టిచ్ వేసుకోండి. ఇప్పుడు ఒకటి గమనించండి, ఇప్పుడు మనం పైనుంచి పెట్టి వేసాం కదా, ఇది కింద నుంచి పెట్టి వేయాలన్నమాట. చూడండి, అప్పుడు రెండు రైట్ సైడ్ కూడా ఒకే సైడ్ వచ్చేస్తాయి హ్యాండ్స్కి అతుకులు అనేవి. ఓకేనా? ఇలా వేసాక మళ్ళీ టాప్ స్టిచ్ వేయాలి దాని పైనుంచి. రెండు చూసారా ఒకే సైడ్ వచ్చేసాయి, రెండు రైట్ సైడ్ కూడా. రాంగ్ సైడ్లో ఏమో ఆపోజిట్ సైడ్లో ఉండే అన్నమాట. పైన ఒక టాప్ స్టిచ్ అనేది వేసేసుకోండి. ఇలా టాప్ స్టిచ్ వేసాక మళ్ళీ సమానంగా కట్ చేసుకోవాలి. అటు సైడ్ హ్యాండ్ షేప్ ఎలా ఉంటుందో ఈ షేప్ కూడా అలాగే సమానంగా కట్ చేసేయాలి. సమానంగా సర్దేసుకొని పైన కచక ఉంటుంది కదా, మిడిల్లో కచక కూడా సమానంగా పెట్టేసుకొని కట్ చేయండి షేప్ అనేది. ఓకేనా? సెకండ్ హ్యాండ్ కూడా అంతే అండి. సమానంగా పెట్టేసుకొని కచక కట్ చేసేయాలి. ఇలా కట్ చేసాకే మనం లోతు తీసుకుంటే బాగుంటుందన్నమాట. చూడండి, ఒక దాని మీద ఒకటి వేసేయాలి. ఇక్కడ ఉన్న కచక చూసారా, రెండు రాంగ్ సైడ్ అనేవి కిందకు ఉన్నాయి, మంచి సైడ్ అనేవి రెండు ఒకే సైడ్ ఉన్నాయి అన్నమాట. అటు సైడ్ కచక అండ్ మిడిల్లో ఉన్న కచక కూడా సమానంగా వచ్చేయాలి. అతుకులు వచ్చింది ఏం చేయాలంటే మనం బ్యాక్ పట్టుకు వచ్చేలాగా వేసుకోవాలి. ఫ్రంట్ సైడ్కి మంచి అతుకులు రాంది వేసుకోవాలన్నమాట. ఇప్పుడు చూడండి, కచక దగ్గర నుంచి 1 ఇంచ్ తీసుకొని ఇటు సైడ్ కచక దగ్గర నుంచి టేప్ పెట్టేసి మధ్యలోకి ఒక మార్కింగ్ ఇస్తున్నాను. చిన్న సైజ్కి అయితే 1/2 ఇంచ్ తీసుకోండి లోత్ అనేది, అక్కడ నుంచి టేప్ పెట్టేసి. పెద్ద సైజ్ అయితే 1/2 ఇంచ్కి ఒక 2 గీతలు ఎక్కువ ఉండేలాగా తీసుకోండి. ఓకేనా? పెద్ద సైజ్ అంటే 30కి పైన ఉన్న సైజెస్ అని చెప్పా కదా కటింగ్లో, అలా 30కి కింద ఉన్న 1/2 ఇంచ్ తీసుకోండి. అక్కడ స్టార్టింగ్ 1 ఇంచ్ వదిలిపెట్టుకున్న అక్కడ నుంచి అంటే కొంచెం షార్ప్ చేసుకుంటూ ఇక్కడికి వచ్చేసరికి షార్ప్ చేసుకుంటూ రావాలి, మనం మధ్యలో పాయింట్ కలుపుకుంటూ. ఎలా అయితే మార్కింగ్ చేసుకున్నామో అలాగే కట్ చేసుకొని చిన్న కచకా ఇచ్చేయండి మధ్యలో, అది మనకి ఫ్రంట్కి వస్తుంది అనేది గుర్తన్నమాట. ఇప్పుడు చూడండి, ఇప్పుడు మనం హెమ్మింగ్ పట్టీలాగా వేసుకుంటాం కదా రూబీ బ్లౌజెస్కి. 1 ఇంచ్ ఆల్రెడీ ఎక్స్ట్రా తీసుకున్నాం కదా, ఒక 1/2 ఇంచ్ అనేది ఫోల్డింగ్ చేస్తూ కుట్టు వేయండి. రెండు హ్యాండ్స్కి కూడా అంతే. అలా 1/2 ఇంచ్ కుట్టు వేయడం అయిపోయాక ఇంకొంచెం ఉంటుంది కదా క్లాత్, మనం కచక పెట్టుకున్నాం కదా, గుర్తు కోసం అని చెప్పి కటింగ్లోనే కచక పెట్టేసాం కదా, అక్కడ వరకు ఫోల్డింగ్ చేసేసి లూజ్ కుట్టు పెట్టుకోవాలి, అంటే పెద్ద కుట్టు పెట్టేసుకోవాలి. ఆ పెద్ద కుట్టు పెట్టేసుకొని ఒక టాప్ స్టిచ్ అనేది వేసుకోవాలి ఫోల్డింగ్ ఇచ్చేసి. రెండు హ్యాండ్స్కి కూడా అంతే. నేను ఆల్రెడీ మార్కర్ వీలర్తో కూడా రబ్ చేశాను, ఇంకా క్లారిటీగా కనిపిస్తుందని చెప్పేసి. అంతే, రెండు హ్యాండ్స్కి కూడా మనం అలా టాప్ స్టిచ్ వేసేసుకుంటే మనకి హ్యాండ్స్ అనేవి రెడీ అయిపోతాయి చాలా ఈజీగా. ఎక్స్ట్రా ఏమైనా ఉంటే కట్ చేసేయండి. చూసారా, మనం హ్యాండ్స్ స్టిచ్ చేసుకున్నాక ఇలా ఉంటాయి. రెండు అతుకులు కూడా బ్యాక్ పార్ట్కి వెళ్ళిపోతాయి, మంచి సైడ్ ఏమో మనకి ఫ్రంట్ సైడ్కి వచ్చేస్తాయి. ఇప్పుడు మనం కటింగ్లో 3 లేయర్స్ కట్ చేసుకున్నాము, అంటే ఒక సైడ్ వచ్చేసి 3 లేయర్లు, ఇంకొక సైడ్ వచ్చేసి 3 లేయర్లు రావాలని చెప్పాను షేప్ పట్టీ అనేది. మనం ఉక్స్ కాజా పట్టీ వచ్చేలాగా రెండు కచకాలు పెట్టేసుకున్నాం కదా ఆల్రెడీ. ఒక షేప్ పట్టీ అనేది తీసుకొని ఇలా స్టిచ్ వేస్తూ వెళ్ళండి, ఒక 1/2 ఇంచ్ వెడల్పు ఉండేలాగా స్టిచ్ వేయండి. ఇలా వేసాక మళ్ళీ టాప్ స్టిచ్ అనేది వేయాలి. ఒక లేయర్ తీసేసి అటు సైడ్ పెట్టేసి వీడియోలో చూపిస్తున్నట్టు అంత చివర్లో ఒక కుట్టు వచ్చేలాగా వేయాలి టాప్ స్టిచ్ అనేది. అలా టాప్ స్టిచ్ వేసాక వెనుకకి ఫోల్డింగ్ ఇచ్చేయాలి. ఓకేనా? అది రాంగ్ సైడ్ అన్నమాట, కుట్టు కనిపించేది. ఇప్పుడు మళ్ళీ పైన ఒక 1/2 ఇంచ్ గ్యాప్ ఉండేలాగా ఇంకొక కుట్టు వేయాలి. అలా ఒక గ్యాప్ ఇచ్చి వేస్తే ఏంటంటే మనకి ముడతలు రాకుండా ఉంటుంది షేప్ పట్టీ అనేది. దాని చుట్టూ కూడా జాయిన్ చేసేసుకోవాలి.
సో అంతే, షేప్ పట్టి రెడీ చేసుకునే విధానం. సో ఈ ప్రాసెస్లో చేసేసుకుంటే అయిపోయిద్ది. ఎక్స్ట్రా ఏమన్నా ఉంటే కట్ చేసేయండి. ఇప్పుడు ఇంకొక షేప్ పట్టి 2 కచకాలు కూడా ఒకే సైడ్ వచ్చేలాగా మనం స్టిచ్ చేసుకోవాలి. సో అది వెనుకకు వచ్చేస్తుంది. అలా పావించి ఉండేలాగా స్టిచ్ వేసేసుకోవాలి. మళ్ళీ టాప్ స్టిచ్ వేసుకోవాలి. సో అది వెనుకకు తిప్పేసి మళ్ళీ ఒక 1/2 ఇంచ్ గ్యాప్ ఉండేలాగా స్టిచ్ వేసుకోవాలి పైన. సో అలా వేసుకున్నాక మళ్ళీ సైడ్ అంతా జాయింటింగ్ చేసేసుకోవాలి. దీనికి కూడా ఏమైనా ఎక్స్ట్రా ఉంటే కట్ చేసేయండి. ఓకేనా? సో ఇప్పుడు చూడండి, ఆ 2 కచకాలు పెట్టుకున్నాం కదా ఉక్స్ కాజా పట్టి అని చెప్పేసి, ఆ 2 సమానంగా ఉండాలి. నాకు ఒకటి కొంచెం ఎక్కువ వచ్చినట్టు అనిపించింది, అందుకే నేను కొంచెం కట్ చేసేసాను. సో 2 సమానంగా ఉంటే మనకి ఒకటి ఎక్కువగా ఒకటి తక్కువగా రాదు ఉక్స్ కాజా పట్టి అనేది. ఓకేనా? ఇప్పుడు బ్యాక్ పార్ట్ అనేది స్టిచ్ వేసుకుందాం. ఏదైతే మార్కింగ్స్ చేసుకున్నామో అటు సైడ్ నుంచి స్టిచ్ వేసుకోవాలి రూబీ బ్లౌజెస్కి. ఓకేనా? ఇప్పుడు చూడండి, అక్కడ బ్యాక్ పార్ట్కి మనం 1 ఇంచ్ ఉండాలి. అటు 1/2 ఇంచ్ ఇటు 1/2 ఇంచ్ ఉండేలాగా మనం ఆల్రెడీ మార్కింగ్ చేసుకున్నాము. సో కొత్త వారికి షార్ప్గా రాదు కాబట్టి ఇలా స్కేల్తో మనం ఒక మార్కింగ్ చేసుకున్నాం అనుకోండి, మనకి షార్ప్గా వచ్చేస్తుంది. కింద 1/2 ఇంచ్, పైకి వచ్చేసరికి 1/2 ఇంచులో అలా షార్ప్గా ఎండ్ అయిపోయిద్ది. ఓకేనా? సో దాన్ని డబల్ స్టిచ్ వేసుకోవాలి. కింద రబ్ చేయాలి, పైన కూడా రబ్ చేయాలి డబల్ స్టిచ్ వేసేటప్పుడు. ఓకేనా? ఇంకా అది ఊడకుండా ఉంటుంది. అండ్ సెకండ్ది కూడా అంతే. సో డాట్ మనం కరెక్ట్గా మార్కింగ్ చేసుకున్నాం కదా, అది పట్టేసుకొని మనం వేసుకోవాలి స్టిచ్ అనేది. సో 2 టైమ్స్ వేసుకోవాలి, ఇంకెప్పటికీ అది ఊడదు. ఇది ఇలా అయిపోయింది కదా, ఇంకా మనం ఫ్రంట్ పార్ట్ అనేది స్టిచ్ వేసుకుందాం. ఓకేనా? ఈ ఫ్రంట్ పార్ట్లో ఒక పార్ట్ తీసుకోండి మార్కింగ్స్ వచ్చిన సైడు. సో 2 కచకాలు కూడా మనం సమానంగా పెట్టుకోవాలి, ఒక దాని మీద ఒకటి. సో పొడవు ఆల్రెడీ మార్కింగ్ చేసుకున్నాం కదా, స్కేల్ సహాయంతో ఒక మార్కింగ్ వేసేసుకోండి, మీకు ఈజీగా ఉంటుంది షార్ప్గా రావడం కోసం అని చెప్పేసి. ఎంత పొడవుకైతే మనం మార్కింగ్ చేసుకున్నామో అక్కడ వరకు స్టిచ్ వేసుకోండి, 2 కచకాలు కలిపేసి. ఇన్ని కూడా 2 టైమ్స్ అనేది స్టిచ్ వేసుకోవాలి, మెయిన్ డాట్ కాబట్టి. మెయిన్ డాట్ అనేది షార్ప్గా వచ్చేలాగా వేసుకోవాలి. ఓకేనా? అప్పుడే మనకి జారినట్టు కాకుండా మనకి మంచిగా వస్తుంది చెస్ట్ భాగం అనేది. సెకండ్ డాట్ కూడా కరెక్ట్గా పట్టుకోవాలి, ఏదైతే మనం మార్కింగ్ చేసుకున్నామో అంతే. వెడల్పు వచ్చేసి 1/2 ఇంచ్ ఉంటే సరిపోతుంది. సో పొడవు వచ్చేసి మనం 2.5 పెట్టుకున్నాం కదా, అక్కడ వరకు షార్ప్గా స్టిచ్ వేసుకోవాలి. ఇప్పుడు 3వ డాట్ అనేది స్టిచ్ వేసుకుందాం. సో 3వ డాట్ కూడా మనం ఏదైతే మార్కింగ్ పెట్టుకున్నామో సో యాజ్ ఇట్ ఈజ్ అలాగే స్టిచ్ వేయాలి. సో స్టార్టింగ్లో ఒకసారి రబ్ చేయాలి అండ్ ఎండింగ్లో ఒకసారి రబ్ చేయాలన్నమాట. సో 2 టైమ్స్ అనేవి అవసరం లేదు, ఓన్లీ మెయిన్ డాట్ 2 టైమ్స్ అనేది మనం స్టిచ్ వేసుకోవాలి. 4th కూడా అంతే. ఇప్పుడు ఒక పీస్ అనేది స్టిచ్ వేసుకున్నాం కదా, ఇప్పుడు సెకండ్ పీస్ అనేది స్టిచ్ వేసుకుందాం. సో కరెక్ట్గా వస్తుందా లేదా అనేది చూసుకోవాలి. ఓకేనా? సో ఫస్ట్ ఎలాగైతే స్టిచ్ వేసుకున్నామో సెకండ్ కూడా అంతే ప్రాసెస్. 2 డాట్స్ కూడా 2 పార్ట్, ఆ పార్ట్ది ఈ పార్ట్ది 2 కూడా ఒకే సైడ్ వస్తున్నాయా లేదా అనేది చూసుకోవాలి, కన్ఫ్యూజ్ అవ్వకుండా ఉంటుంది. ఎందుకంటే ఇది రూబీ బ్లౌజ్ కదా, మళ్ళీ ఒక డాట్స్ వచ్చేసి ఒక సైడు, ఇంకో డాట్స్ వచ్చేసి ఒక సైడ్ వేస్తే మళ్ళీ విప్పుకోవాల్సి వస్తుంది. సో ఈ 4 డాట్స్ కూడా మనకి షార్ప్గా రావాలి. ఓకేనా? షార్ప్గా వచ్చేస్తే మనకి షేప్ అనేది కరెక్ట్గా కూర్చుంటుంది. సెకండ్ డాట్, థర్డ్ డాట్ అండ్ 4th డాట్ 1/2 ఇంచ్ వెడల్పు ఉండేలాగా వేసుకుంటే సరిపోతుంది. ఎండింగ్కి వచ్చేసరికి షార్ప్గా వచ్చేయాలి. సో ఇలా రెడీ అయిపోయాయి కదా, సో ఇలా వచ్చేస్తాయి అన్నమాట షేప్స్ అనేవి. మనం ఇప్పుడు చూడండి మళ్ళీ కొలుచుకోవాలి, వేసుకున్న డాట్స్ అనేవి లెంత్ కరెక్ట్గా ఉందా లేదా అని. ఎక్కువ తక్కువ ఉందనుకోండి కొంచెం మనం ట్రిమ్ చేసేసుకుంటాం కదా, సో మనకి ఎక్కువ తక్కువ రాకుండా ఉంటుంది ఉక్స్ కాజా పట్టి వేసుకునేటప్పుడు. సో అట్లా అన్నమాట, ఒక షేప్ పట్టి ఇటు ఒక షేప్ పట్టి అటు అనేది చూపిస్తున్నాను. కచకాలు పెట్టినే ఉక్స్ కాజా పట్టి సైడ్ రావాలి.
సో అలా పావించి బయటకు ఉండేలాగా పెట్టేసుకొని మనం స్టిచ్ వేసుకోవాలి, జాయిన్ చేసుకోవాలి షేప్ పట్టీ అనేది. సో ఇంకొకటి కూడా అంతే, అలా జాయిన్ చేసుకొని మీరు 2 కుట్లు వేసేసుకొని, నేను ఒక కుట్టు వేసి చూపిస్తున్నాను దానికి దీనికి అని చెప్పేసి, మీరు 2 కుట్లు వేసుకుంటే గట్టిగా ఉంటుంది. ఓకేనా. ఎక్స్ట్రా ఉందంతా కట్ చేసేయండి షేప్ పట్టీ అనేది. ఇప్పుడు ఈ 2 కూడా మనం ఒకసారి మళ్ళీ కొలుచుకోవాలి, అంటే ఏమైనా ఎక్కువ తక్కువ వచ్చేసిందా అని చెప్పేసి. ఒకవేళ ఎక్కువ వచ్చింది అనుకోని కొంచెం కట్ చేసుకోవాలి. ఒకవేళ భుజాలు జారే ప్రాబ్లం ఉన్న వాళ్ళకి అక్కడ ఒక పావించి అలా తీయాలని చెప్తున్నాను. పావించి వెడల్పుతోటి 1 ఇంచ్ వరకు మనం కట్ చేసుకుంటే మనకి షోల్డర్స్ అనేవి జారకుండా ఉంటాయి. సో ఇప్పుడు ఈ బ్లౌజ్ వాళ్ళకైతే అలాంటి ప్రాబ్లమ్స్ ఏం లేవు, నేను అందుకే తీయట్లేదు. ఒకవేళ అలా జారే అవకాశం ఉంది అనే వాళ్ళకి తీయండి, కొంచెం పావించి తీస్తే సరిపోతుంది. ఇప్పుడు కాజా పట్టి పావించి వెడల్పుతోటి మనం స్టిచ్ వేస్తూ వెళ్ళాలి. ఓకేనా. మళ్ళీ దాని మీద ఒక టాప్ స్టిచ్ అనేది వేసుకోవాలి. కాజా పట్టి ఒక వెడల్పు 3 ఇంచులు కట్ చేసుకోండి, 3-3.5 కట్ చేసుకుంటే సరిపోతుంది. ఓకేనా. ఇప్పుడు పైన టాప్ స్టిచ్ అనేది వేయడం కంప్లీట్ అయిపోయింది కదా, ఎక్స్ట్రా ఏమైనా ఉంటే కట్ చేసేయండి. ఇప్పుడు చూడండి, ఆ ఎక్స్ట్రా ఉన్న దాన్ని లోపలికి ఫోల్డింగ్ ఇవ్వాలి. మళ్ళీ ఒక 2 ఫోల్డింగ్స్ ఇవ్వండి. మనం ఏదైతే కుట్టు వేసుకున్నామో జాయింటింగ్ కోసం అని చెప్పేసి, ఆ కుట్టు కనిపించకుండా ఆ ఖర్చు లోపలికి ఉండేలాగా పెట్టేసుకోవాలన్నమాట మన ఫోల్డింగ్ అనేది. స్టార్టింగ్లో ఫోల్డింగ్ ఇచ్చాం కదా, అక్కడ ఒక కుట్టేసేయండి, రబ్ చేసేయండి. ఇప్పుడు పైన ఒక స్టిచ్ వేయాలి మూలలో, కార్నర్లో. ఓకేనా. సర్దుకుంటూ ఆ ఖర్చు కుట్టు అనేది కనపడకుండా దాని మీద పెట్టేసి వేయండి. మళ్ళీ ఎండింగ్లో కూడా ఒకసారి రబ్ ఇచ్చేయాలి, ఊడకుండా ఉంటుంది. ఓకేనా. ఎండింగ్లో అండ్ స్టార్టింగ్లో రబ్ చేయడం అనేది కామన్ అన్నమాట. సో ఎక్స్ట్రా ఉంది కదా, అక్కడ కట్ చేసేయండి. ఇప్పుడు ఇది కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు మనం ఉక్స్ పట్టీ అనేది వేసుకుందాం. ఇప్పుడు ఉక్స్ పట్టీ అనేది 2 ఇంచుల వెడల్పు అలా ఉండేలాగా నేను కట్ చేసుకున్నాను. ఓకేనా. అది అలా ఫోల్డింగ్ ఇచ్చేసి ఒక స్టిచ్ వేయండి. ఇప్పుడు ఉక్స్ పట్టీ సైడ్ స్టిచ్ చేసుకుందాం. ఉక్స్ పట్టీ అనేది రైట్ సైడ్ వస్తుంది, కాజా పట్టీ అనేది లెఫ్ట్ సైడ్ వస్తుంది. ఓకేనా. ఇప్పుడు పావించి వెడల్పు ఉండేలాగా స్టిచ్ చేసుకొని కింద 1/2 ఇంచ్ ఉండేలా కట్ చేశాను. ఇప్పుడు మధ్యలో చిన్న చిన్న కచకాలు పెడుతున్నాను. ఆ కచకాలు ఎందుకంటే మనకు ఉక్స్ పట్టీ అనేది వెనకకి మంచిగా ఫోల్డింగ్ అవుతుంది. ఓకేనా. ఇది లోపలికి వెళ్ళిద్ది కాబట్టి. ఆ పైన కూడా టాప్ స్టిచ్ వేసుకోవాలి. ఖర్చులు అనేవి ఉక్స్ పట్టీ సైడే ఉండాలి. సో పైన ఒక టాప్ స్టిచ్ వేసుకున్నాం కదా, సో యాజ్ ఇట్ ఈజ్ అంతే, కింద ఫోల్డింగ్ ఇచ్చేసుకొని మనం లోపలికి పెట్టేసి స్టిచ్ వేసుకోవాలి. సో సర్దుకోండి, డాట్ అనేది వేసాం కదా, సెకండ్ డాట్ అనేది పైకి ఉండాలి. ఓకేనా. ఆ కింద 1/2 ఇంచ్ అనేది లోపలికి ఫోల్డింగ్ ఇచ్చేసి అక్కడ ఒక కుట్టేసాను. మళ్ళీ స్టార్టింగ్ నుంచి రబ్ చేసేసి సర్దుకుంటూ మీరు స్టిచ్ వేసేయండి. ఆ సెకండ్ డాట్ అనేది పైకి ఉండాలి. సో ఎక్స్ట్రా ఉన్నదంతా కట్ చేసేయండి. సో ఇప్పుడు చూడండి, సో మనం షోల్డర్స్ అనేవి జాయింటింగ్ చేసేసుకోవాలి కరెక్ట్గా చూసుకొని. ఓకేనా. నేను కొంచెం క్రాస్గా వచ్చేలాగా కుట్టు వేసుకుంటున్నాను. కొంచెం షోల్డర్స్ అనేవి మనకు గట్టిగా పట్టుకొని ఉంటాయి అన్నమాట భుజం మీద. సో షోల్డర్స్ కూడా జారకుండా ఉంటాయి. సో సెకండ్ది కూడా అంతే. టూ టైమ్స్ అనేది కుట్టేయాలి షోల్డర్ జాయింటింగ్ చేసేటప్పుడు. నెక్ దగ్గరికి వచ్చేసరికి ఒక కొంచెం కిందకి రావాలి క్రాస్గా. సో చూడండి, వీడియోలో కనిపిస్తుందని అనుకుంటున్నాను. ఇప్పుడు మెడపట్టి అనేది స్టిచ్ వేసుకుందాం. ఒక పట్టి మీద ఒక పట్టి అనేది పెట్టేసుకోవాలి. క్రాస్ పట్టి తీసుకున్నాం కదా మనం ఆల్రెడీ కటింగ్లో, సో అలా స్టిచ్ వేసుకోవాలి నేను మార్కింగ్ చేసినట్టు. ఓకేనా. ఇప్పుడు క్రాస్గా మనకి జాయింటింగ్ అనేది అయిపోతుంది. క్రాస్ పట్టీ కూడా క్రాస్గా జాయింటింగ్ అయిపోయింది. సో అన్ని పట్టీలు కూడా అంతే, ఒకదాని మీద ఒకటి పెట్టేసుకొని నేను మార్కింగ్ ఎలా చేసి చూపించానో అలా కుట్టు వేసుకోవాలి. సో 1/2 ఇంచు ఖర్చు ఉండేలాగా మిగతాదంతా ఎక్స్ట్రా కట్ చేసేసేయాలి. సో మెడపట్టికి ఎప్పుడైనా క్రాస్ పట్టీలు అనేవి కట్ చేసుకోవాలి.
ఇప్పుడు బ్లౌజ్ నెక్కి అది స్టిచ్ వేసేసుకుందాం. ఓకేనా, కాజా పట్టి నుంచి మనము స్టార్టింగ్లో స్టిచ్ వేస్తూ వెళ్ళాలి. ఓకేనా, ఒక 1/2 ఇంచ్ అయినా 1/4 ఇంచ్ అయినా మనం ఎంతైతే ఖర్చు పెట్టుకుంటామో అంత ఉండేలాగా మెయింటైన్ చేస్తూ స్టిచ్ వేస్తూ వెళ్ళాలి. ఓకేనా, 1/4 ఇంచ్ ఖర్చు పెట్టుకున్నాం కాబట్టి 1/4 ఇంచ్ ఉండేలాగా మనము స్టిచ్ వేస్తూ వెళ్ళాలి. సో రౌండ్ తిరిగే దగ్గర పాదం కొంచెం ఎత్తుకుంటూ మనము నిదానంగా వేస్తూ వెళ్ళాలి. నేను వీడియోలో కొంచెం ఫాస్ట్ మోడ్ పెట్టి చూపిస్తున్నాను. ఓకేనా, సో మూలలు ఏదైతే ఉందో అక్కడ ప్రాపర్గా తిప్పుకుంటూ మనం వేయాలి. మెడపట్టి స్టిచ్ వేస్తుంటే బ్లౌజ్నైనా మెడపట్టి అయినా అస్సలు లాగకూడదండి. ఓకేనా, అలా లాగితే మనకి మళ్ళీ సాగిపోయినట్టు అయింది మెడ అంతా, అండ్ భుజాలు కూడా జారిపోతాయి, ప్రాపర్గా అనేది రాదు ఫైనల్గా. ఓకేనా, సో కింద బ్లౌజ్ పీస్ అయినా అండ్ మెడపట్టి అయినా అస్సలు లాగొద్దు, అండ్ లైనింగ్ది అయితే అస్సలు లాగకూడదు, ఇంకా రూబీది అయితే అస్సలకే లాగకూడదు. రూబీ అయితే ఈజీగా సాగిపోతుంది. సో ఆ విషయం అనేది మీరు బాగా గుర్తుపెట్టుకోండి. సో రూబిక్ అనేది మనం చాలా సున్నితంగా పట్టుకొని జాయిన్ చేస్తూ వెళ్ళాలి. సో ఎందుకంటే రూబీ అనేది సింగిల్ లేయర్ కాబట్టి సో సున్నితంగా పట్టుకోవాలి. సో ఒక 1/2 ఇంచ్ ఉండేసి కట్ చేసేయండి. ఇప్పుడు ఏం చేయాలంటే ఎక్స్ట్రా ఏదైతే ఉంటుందో అదంతా నీట్గా కట్ చేసేయండి. మనం ఏదైతే కుట్టేసుకున్నామో అది కట్ చేయకుండా ఎక్స్ట్రా అంతా కట్ చేసేయండి. అప్పుడు మనకి మెడపట్టు అనేది సన్నగా వస్తుంది. ఇప్పుడు చూడండి, కచకాలు పెట్టండి. కుట్టు వేసుకున్న దాని మీద మాత్రం కత్తెర అనేది పడకూడదు, కట్ అనేది. సో మిగతాదంతా కచకాలు పెట్టేసేయండి. ఒక 1 ఇంచ్ గ్యాప్ ఉంచేలాగా బ్లౌజ్ అంతా కచకాలు పెట్టండి నెక్ పట్టి. సో ఇలా కచకాలు పెడితే ఏమైందంటే మనకి ఈజీగా ఫోల్డింగ్ అయ్యిద్ది వెనక్కి పట్టి అనేది. ఓకేనా, ఇప్పుడు ఒక టాప్ స్టిచ్ అనేది వేయాలి, అంత ఎడ్జ్లో వేయాలన్నమాట. అప్పుడు మనకి ఫోల్డింగ్ అనేది ఈజీగా అయ్యిద్ది, నీట్గా వచ్చేస్తుంది పట్టి అనేది ఆ టాప్ స్టిచ్ వేస్తే. సో నిదానంగా టాప్ స్టిచ్ అనేది వేస్తూ వెళ్ళండి ఒకే లెవెల్లో వచ్చేలాగా. ఓకేనా, ఖర్చు అనేది పట్టి సైడ్ ఉండాలి, బ్లౌజ్ సైడ్ ఉండకూడదు. లోపల ఖర్చు ఉంటుంది కదా అది. ఇలా టాప్ స్టిచ్ అనేది కంప్లీట్ అయింది కదా. 1/2 ఇంచ్ ఉండేలా కట్ చేసుకున్నాం కదా స్టార్టింగ్లో. సో అది లోపలికి మలిచేయండి, ఫోల్డింగ్ ఇచ్చేసి మళ్ళీ ఉన్న క్లాత్ కూడా లోపలికి ఫోల్డింగ్ ఇచ్చేయండి. ఓకేనా, మనకు పట్టి అనేది సన్నగా 1/2 ఇంచ్ ఉండేలాగా ఉంటే బాగుంటుంది హెమ్మింగ్ చేశాక. సో మళ్ళీ దానిపైన కుడుతూ వెళ్ళండి, ఎడ్జ్లో పడేలాగా కుట్టండి, నీట్గా వస్తుంది. సో ఫోల్డింగ్ అనేది ఒకే లెవెల్లో ఉండాలి. సో స్టార్టింగ్ నుంచి మిడిల్లో నుంచి ఎండింగ్ వరకు కూడా ఫోల్డింగ్ అనేది పట్టి అనేది ఒకే సైజు వెడల్పులో వచ్చేలాగా ఫోల్డింగ్ చేసుకోండి. అందుకే నేను ఎక్స్ట్రాలైనా ఏవైనా సో కట్ చేసి చూపించా కదా. సో అలా కట్ చేస్తే ఏంటంటే మనకు పట్టి అనేది ఒకే లెవెల్లో వచ్చేస్తుంది ఫోల్డింగ్ అనేది. సో అప్పుడు మనం హెమ్మింగ్ చేసుకున్నప్పుడు ఎగుడు దిగుడు అనేది ఎక్కువ తక్కువ అనేది రాకుండా నీట్గా కనిపిస్తుంది నెక్ అనేది. ఓకేనా, ఇప్పుడు ఇలా ఫోల్డింగ్ చేసి కుట్టు వేసే ప్రాసెస్లో కూడా మనం బ్లౌజ్ పీస్ అనేది అస్సలు లాగకూడదు పట్టి అనేది. ఓకేనా, సాగకుండా నీట్గా వేసుకోండి. సో అలా ఎంత పట్టి ఉంటే అంత ఫోల్డింగ్ చేసేసుకొని కుట్టండి. మళ్ళీ చివర్లో కూడా 1/2 ఇంచ్ ఉంచి కట్ చేసాం కదా, అది కూడా లోపలికి ఫోల్డింగ్ ఇచ్చేసి కుట్టు వేసేయండి, రబ్ చేయండి ఒక 2 టైమ్స్. సో అంతే మనం పట్టి వేయడం అనేది. ఓకేనా, సన్నగా వచ్చింది కదా. ఇప్పుడు ఏం చేయాలంటే ఎక్స్ట్రా ఉంది కదా క్లాత్, ఉక్స్ పట్టి సైడ్ నుంచి పెట్టి కట్ చేసుకోండి, కొంచెం ఈజీగా ఉంటుంది. సో నిదానంగా కట్ చేసుకోండి, ఎందుకంటే మనం కుట్టిన బ్లౌజ్ కట్ అయింది అనుకోండి మళ్ళీ ప్రాబ్లం అయింది. ఓకేనా, నిదానంగా కట్ చేసుకోండి. కట్ చేసేటప్పుడు ఫ్యాన్ ఏమన్నా ఆన్ చేసి ఉంటే ఫ్యాన్ కూడా ఆఫ్ చేసేసుకోండి. మళ్ళీ ఫ్యాన్ ఉంటే ఆ క్లాత్ అటు ఇటు జరిగిపోతూ మళ్ళీ ఇబ్బంది అయింది, బ్లౌజ్ కట్ అయ్యే ప్రాబ్లం జరగచ్చు మేబీ. ఓకేనా, ఇలా అంతా కట్ చేసుకున్నాం కదా, అది హెమ్మింగ్ అనేది చేసుకోవాలి. ఇప్పుడు చూడండి, హ్యాండ్స్ అనేది జాయింటింగ్ చేసుకుందాం. మనం ఏదైతే లోతు తీసుకున్నామో అది ఫ్రంట్ సైడ్కి వచ్చేలా పెట్టాలి. సో హ్యాండ్కి కూడా మిడిల్లో కచక పెట్టాం కదా, అది ఏదైతే మన ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ జాయింటింగ్ చేసుకున్నామో దాని మధ్యలో ఈ కచక అనేది పెట్టేసుకొని మనం జాయింటింగ్ వేసుకోవాలి హ్యాండ్ అనేది. సో 2 కచకాలు చూసారా, మనం హ్యాండ్కో కచకా పెట్టాం, బ్లౌజ్కో కచకా పెట్టాం ఎండింగ్లో. ఆ 2 కచకాలు కూడా జాయింటింగ్ అయిపోయింది. ఎందుకు జాయింటింగ్ అయింది, మనం ప్రాపర్గా కట్ చేసుకున్నాం కాబట్టి, ప్రాపర్గా స్టిచ్ వేసుకుంటున్నాం కాబట్టి 2 కలిసాయి అన్నమాట. ఓకేనా, ఇప్పుడు మళ్ళీ అటు సైడ్ తిప్పేసి ఎక్కడైతే కుట్టు ఎండ్ అయిందో అక్కడి నుంచి కుట్టుతూ వెళ్ళండి హ్యాండ్ అనేది. సో అక్కడ ఒకటి వచ్చేసింది కదా మనకి, అది కిందకి ఫోల్డింగ్ చేయాలి, కిందకి పెట్టాలి అది. ఓకేనా,
సో దాని మీద డబుల్ స్టిచ్ అనేది వేసేసుకోండి, గట్టిగా ఉంటుంది. సో 1/2 ఇంచ్ ఉండేలాగా మనము 1/2 ఇంచ్ వెడల్పు ఉండేలాగా స్టిచ్ వేసుకోవాలి. సో స్టార్టింగ్లో ఎంత 1/2 ఇంచ్ మెయింటైన్ చేసామో ఎండింగ్లో కూడా 1/2 ఇంచ్ ఉండేలాగా మెయింటైన్ చేస్తూ వెళ్ళాలి కుట్టు అనేది వెడల్పు. ఓకేనా, అలా జాయింటింగ్ అయిపోయింది. ఇంకొక హ్యాండ్ అలాగే జాయిన్ చేసుకోవాలి. సో కచకా అనేది కరెక్ట్గా జాయింటింగ్ మీద ఉండాలి. ఫ్రంట్ పార్ట్ బ్యాక్ పార్ట్ జాయింటింగ్ వేసుకున్నాం కదా, దాని మధ్యలో ఏదైతే హ్యాండ్కి మిడిల్లో కచకా పెట్టుకున్నాం కదా దాని మీద ఉండాలి కరెక్ట్గా. లోతు తీసింది ఫ్రంట్ సైడ్ ఉండాలి. సో ఇటు కూడా సమానంగా వచ్చేసింది కచకాలు అనేవి. ఓకేనా, ఎక్స్ట్రా ఏమన్నా ఉంటే కట్ చేసేయండి. 2 సార్లు కుట్టుకోండి. ఓకేనా, హ్యాండ్ జాయింట్ అనేది. సో నేను ఫాస్ట్ ఫార్వర్డ్లో పెట్టాను, వీడియో లెంత్ ఎక్కువ అయిపోయిద్దని. ఓకేనా, ఇప్పుడు నడుం పట్టీ అనేది స్టిచ్ వేసుకుంటున్నాను. నడుం పట్టీకి మన స్ట్రైట్ పీసే కదా తీసుకునేది, అందుకే స్ట్రైట్గా పెట్టి స్టిచ్ వేసుకున్నాను. ఒక 1/2 ఇంచు మళ్ళీ ఫోల్డింగ్ ఇచ్చేసి కుడుతున్నాను. సో నేను లాస్ట్లో వేస్తాను అన్నమాట నడుం పట్టీ అనేది. సో మనం 1/2 ఇంచ్ అనేది ఎక్కువ తీసుకున్నాం కదా, నడుం పట్టీ వేసుకోవాలని చెప్పేసి 1/2 ఇంచుతోనే మనం వేసుకోవాలి పట్టీ అనేది. సో బ్యాక్ డాట్ అనేది వస్తుంది కదా, అక్కడ ఒక చిన్న ఫోల్డింగ్ ఇవ్వండి. సో బ్యాక్ డాట్ వచ్చినప్పుడు చిన్న ఫోల్డింగ్ ఇస్తే అక్కడ మనకి ఫ్లెక్సిబిలిటీ ఉంటుంది, మనకి పట్టీ అనేది పట్టేసినట్టు రాదు వీపు దగ్గర. ఓకేనా, సెకండ్ డాట్ వస్తుంది కదా, అక్కడ కూడా అంతే, బ్యాక్ పార్ట్లో ఎక్స్ట్రా ఉన్నది కట్ చేసేయండి. ఇప్పుడు దీనికి కూడా టాప్ స్టిచ్ అనేది వేయాలి ఎడ్జ్లో. ఓకేనా, సో టాప్ స్టిచ్ అనేది మనకి కామన్, వెనుకకి ఫోల్డింగ్ కరెక్ట్గా అవ్వడానికి కోసం అని చెప్పేసి మనం వేస్తాము. ఇప్పుడు ఆల్మోస్ట్ మన బ్లౌజ్ అనేది కంప్లీట్ అయిపోయింది. ఇప్పుడు సైడ్ జాయింట్స్ అనేవి చేసుకుందాం. సో ఈ బ్లౌజ్కి నడుము లూజ్ వచ్చేసి 32.5. ఓకేనా, దాన్ని 4 భాగాలు చేయాలి. ఇప్పుడు చూడండి, బ్యాక్ పార్ట్ అనేది ఫోల్డింగ్ చేసి పెట్టుకున్నాను ఒక దాని మీద ఒకటి వేసేసి. ఓకేనా, ఇప్పుడు 32.5ని 4 భాగాలు చేయాలి. టేప్లో నేను చేసి చూపిస్తున్నా కదా అలా. 4వ భాగం అనేది 8.1 అనేది వచ్చేసింది. 8 మీద ఒక గీత అనేది వచ్చేసింది. ఓకేనా, అలా 8 మీద ఒక గీత వచ్చినప్పుడు సో స్టార్టింగ్ నుంచి పెట్టేసుకొని, సో 2 లేయర్స్ ఓపెన్ ఉంటుంది కదా అటు సైడ్కి పెట్టేసుకోవాలి 8.1 అనేది. సో వెనక సైడ్ కూడా సేమ్ అలాగే రావాలని చెప్పేసి మార్కింగ్ చేస్తున్నాను. ఓకేనా, ఇప్పుడు మనం ఇంకో ఉక్స్ పట్టి కాజా పట్టి సైడ్ కూడా అలాగే తీసుకుందాం ఫ్రంట్ పార్ట్కి. సో ఉక్స్ పట్టి అనేది కలిపేసి మనం మెజర్ చేసుకోవాలి. సో కరెక్ట్గా 8.1 ఉండేలాగా మళ్ళీ మార్కింగ్ చేస్తున్నాను. సో ఎవరికైనా అంతే, ఏ సైజ్కైనా అంతే, ఇదే ప్రాసెస్. ఇప్పుడు మనం ఉక్స్ పట్టి సైడ్ నుంచి కొలిసాము, కాజా పట్టి అనేది అసలు కొలవకూడదన్నమాట. ఓకేనా, అది బయటికి ఉంటుంది కాబట్టి. మళ్ళీ 8.1 8 మీద ఒక గీత వచ్చేలాగా పెట్టుకున్నాను. ఇప్పుడు చూడండి, ఒక స్కేల్ తీసుకోండి. మనం ఏదైతే అక్కడ కచకా పెట్టుకున్నామో బ్యాక్ పార్ట్కి, చెస్ట్ లూజ్ అని చెప్పా కదా మీకు, కటింగ్ చూసిన వాళ్ళకి అర్థమైద్ది. అది మనకి చెస్ట్ మార్కింగ్ అన్నమాట, కచకా పెట్టుకున్న దగ్గరికి కూడా మనకి ఇంకా మారదు. మళ్ళీ బ్లౌజ్ వేసేసి కొలవడాలు అవి ఇవి ఏమి ఉండదు ఇంకా మనకి. సో చూడండి, హ్యాండ్స్ కూడా సమానంగా వచ్చేలాగా పెట్టుకొని ఒక పిన్ అనేది పెట్టుకున్నాను. ఇక్కడ కూడా మనకి సమానంగా ఉండాలి. బ్యాక్ పార్ట్కి బ్యాక్ పార్టే ఉండాలి, ఫ్రంట్ పార్ట్కి ఫ్రంట్ పార్టే ఉండాలి. అది కొంచెం ముందుకు రావడం, ఇది కొంచెం వెనక్కి వెళ్ళడం అనేది ఉండదు. కరెక్ట్గా స్టిచ్ వేసేసుకుంటే కరెక్ట్గా వచ్చేస్తుంది. ఇప్పుడు హ్యాండ్ లూజ్ అనేది తీసుకోండి, బ్లౌజ్లో నుంచి డైరెక్ట్గా పెట్టేసుకొని కరెక్ట్గా పట్టేసుకొని హ్యాండ్ కుట్ట ఎక్కడికైతే ఎండ్ అయిపోతుందో అక్కడికి మార్కింగ్ చేసుకోండి. ఓకేనా, హ్యాండ్ లూజ్ అనేది మనకు కరెక్ట్గా వచ్చేస్తుంది. ఇప్పుడు అయిపోయిందా, మళ్ళీ స్కేల్ పెట్టేసి మళ్ళీ ఒక మార్కింగ్ చేసేసుకోండి ఆ కచకా పెట్టుకున్న దగ్గర నుంచి. అండ్ ఏదైతే హ్యాండ్ లూజ్ మార్కింగ్ చేసుకున్నామో అక్కడికి మార్కింగ్ కలిపేసేయండి. ఇప్పుడు చూడండి, బ్యాక్ పార్ట్ ఫ్రంట్ పార్ట్ 2 మార్కింగ్ కలిసేలాగా పెట్టుకోవాలి నడుము దగ్గర. అక్కడ 2-3 టైమ్స్ అనేది రబ్ చేసేయండి స్టార్టింగ్లో. సో మళ్ళీ మనం ఏదైతే స్కేల్తో మార్కింగ్ చేసుకున్నామో దాని మీద స్టిచ్ వేస్తూ వెళ్ళండి. ఓకేనా, కింద సర్దుకోండి. ఆ పైన 2 ఉన్న ఖర్చులు కూడా హ్యాండ్ జాయిన్ చేసిన ఖర్చులు పైకే ఉండాలి. ఓకేనా, 4th డాట్ ఉంటుంది కదా ఫ్రంట్ సైడ్, అది కూడా పైకే ఉండాలి. అన్నీ కూడా పైకే ఉండాలి. ఓకే, ఎండింగ్లో కూడా రబ్ ఇచ్చేయండి హ్యాండ్ దగ్గర. ఓకే,
ఇప్పుడు చూడండి, కిందున్న లేయర్ పైన లేయర్ అనేది సమానంగా ఉండాలి. ఎందుకంటే మనం చెస్ట్ మార్కింగ్ కరెక్ట్గా చేసేసుకున్నాం కదా, ఒకటి బయటికి ఒకటి లోపలికి అనేలాగా ఉండకూడదు. 2 లేయర్స్ కూడా మనకి సమానంగా ఉండాలి. నడుము దగ్గర ఎక్కువ తక్కువ వచ్చినా పర్లేదు, హ్యాండ్దైనా చెస్ట్ పాయింట్ దగ్గర ఉన్నదైనా 2 సమానంగా ఉండాలి. అదొకటి గుర్తుపెట్టుకోండి. ఫిట్టింగ్ అనేది చాలా బాగా వస్తుంది. ఎన్ని స్టిచెస్ కావాలంటే అన్ని స్టిచెస్ వేసుకోండి. నేనైతే 3 వేస్తున్నాను. 3, 4 అనేది సరిపోతాయి. ఓకేనా? అలా స్టిచ్ వేసుకున్నాక ఎక్స్ట్రా ఏమైనా ఉంటే కట్ చేసేయండి. మళ్ళీ చివరిలో 2 లేయర్స్ కలిపేసి ఒక కుట్టు వేస్తున్నాను. సో నడుము దగ్గర ఎక్స్ట్రా ఉంటుంది, కొంచెం ఉన్నా పర్లేదని చెప్పా కదా, అది కట్ చేసేస్తున్నాను సమానంగా ఉండడం కోసం అని చెప్పేసి. ఇప్పుడు ఇంకో సైడ్ అనేది స్టిచ్ వేసుకుందాం. ఓకేనా? మళ్ళీ 2 కూడా సమానంగా ఉండేలాగా పెట్టేసుకున్నాను పిన్ అనేది. మళ్ళీ హ్యాండ్ లూజ్ అనేది కొలుచుకోవాలి కరెక్ట్గా సమానంగా పెట్టేసి. ఓకే, సో చూడండి, మనకు ఆల్రెడీ కచ్చిగా కనిపిస్తుంది కదా మనము ఏదైతే చంక లూజు అండ్ చెస్ట్ లూజ్ అనేది కలిసేలాగా పెట్టుకున్నది. సో అంతే, అక్కడికి ఒక మార్కింగ్ చేసేసుకోవాలి స్కేల్తో హ్యాండ్ లూజ్ దగ్గర నుంచి. సో మళ్ళీ మీకు కనిపించాలని చెప్పేసి కింద నడుము దగ్గర మనం మార్కింగ్ చేసాం కదా, అక్కడికి స్కేల్ పెట్టి మార్కింగ్ వేస్తున్నాను. సో అందుకే నేను చెప్పింది ఆర్మ్ లూజును చెస్ట్ లూజ్ అనేది మ్యాచ్ అవ్వాలని చెప్పేసి సో కటింగ్లో చెప్పేది నేను. అది మ్యాచ్ అయింది అనుకోండి, మనం సైడ్ జాయింట్స్ అనేది సమానంగా వేసేసుకుంటాం, మనకి ఫిట్టింగ్ కూడా కరెక్ట్గా వచ్చేస్తుంది. అదే కానీ మనం ఆర్మ్ లూజ్ చెస్ట్ లూజ్ అనేది 2 పాయింట్స్ అనేవి మ్యాచ్ కాకపోతే మనకి ఫిట్టింగ్ అనేది ఎట్లా వస్తుంది? రాదు కదా, ఎక్కువ తక్కువ వచ్చేస్తుంది. అప్పుడు మనం ఎంత బ్లౌజు ప్రాపర్గా స్టిచ్ చేస్తే ఏముంది, సైడ్ జాయింట్స్ చేసేటప్పుడు పోతే మనం వేసుకున్న బ్లౌజ్ అనేది ఫిట్టింగ్ ఎట్లా వస్తుంది? అసలు రాదు కదా. సో అట్లా దేనికైనా ఇది మార్కింగ్, ఇది ఇలా స్టిచ్ వేసుకోవాలి అనేది ఉండాలి. మళ్ళీ ఆది బ్లౌజ్ని తీసుకొచ్చి దాని మీద పెట్టేసి కొలుచుకోవడం అలా అనేది చేయకూడదు. ఆది బ్లౌజు ఎక్కువ సాగిద్ది, తక్కువ సాగిద్ది, ఎంత సాగిద్దో మనకు తెలియదు. అందుకే ఏదైనా ప్రాపర్ మెజర్మెంట్స్ తీసుకొని ప్రాపర్గా మనం మార్కింగ్ చేసేసుకొని దాన్ని ప్రాపర్గా స్టిచ్ వేసేసుకోవాలి. సో చూసారా, మళ్ళీ ఈ 2 పాయింట్స్ అనేవి కరెక్ట్గా ఉన్నాయి, చెస్ట్ దగ్గరైనా హ్యాండ్ లూజ్ దగ్గరైనా. మళ్ళీ నడుము దగ్గర ఎక్స్ట్రా ఉన్న పర్లేదు, వచ్చేస్తుంది అట్లా అని చెప్పి అది కట్ చేసుకోండి. సో అంతే, మన బ్లౌజ్ అనేది రెడీ అయిపోయింది. ఓకేనా? ఇప్పుడు మనం ఏం చేయాలంటే నడుము లూజ్ అనేది కొలుచుకోవాలి కరెక్ట్గా ఉందా లేదా అని చెప్పేసి. సో ఉక్స్ పట్టి, ఆది బ్లౌజ్ ఒక ఉక్స్ పట్టి, మనం కుట్టుకున్న ఒక బ్లౌజ్ ఉక్స్ పట్టి 2 సమానంగా పెట్టేసుకొని నడుము అనేది కొలుచుకోవాలి. ఇంకా మనకి చెస్ట్ కొలవడం అనేది ఏముండదు, మనం పెట్టుకున్న పాయింట్స్ అనేవి కరెక్ట్గా ఉంటాయి కాబట్టి. దీనికి ఒక 1/2 ఇంచ్ అనేది ఎక్కువ వచ్చేసింది ఆది బ్లౌజ్ కంటే కూడా. ఇప్పుడు దాన్ని ఎలా మనం అడ్జస్ట్ చేసుకోవాలో చూపిస్తాను చూడండి. ఒక సైడ్ జాయింట్ దగ్గర తీసుకొని ఒక 1/2 ఇంచ్ అనేది మార్కింగ్ చేస్తున్నాను. పైకి ఒక 1 ఇంచ్ ఉండేలాగా దాంట్లోకి సైడ్ కుట్లో కలిపేసుకోవాలి. మళ్ళీ మొత్తం పైదాకా స్టిచ్ వేస్తూ వెళ్ళకూడదు. ఓకేనా? ఒక 1/2 ఇంచే కాబట్టి మనకు ఎక్స్ట్రా వచ్చింది. ఆ 1/2 ఇంచు మళ్ళీ పక్కన ఉన్న జాయింట్లోకి కలిపేసుకోవాలి రబ్ చేసేసి. ఓకేనా? అంతే, 1/2 ఇంచ్ వచ్చినా 1/2 ఇంచ్ వచ్చినా అదే ప్రాసెస్. 1/2 ఇంచ్ 1/2 ఇంచ్ కంటే ఎక్కువ రాదులేండి, మనం కరెక్ట్గా పెట్టుకుంటాం కాబట్టి. ఆర్మ్ రౌండ్ అనేది హ్యాండ్ ఏదైతే మనం జాయింటింగ్ చేసుకున్నామో కుట్టు సమానంగా కొలవాలి పైన షోల్డర్ దగ్గర నుంచి. ఎంత ఈ బ్లౌజ్కి వచ్చేసి 7.9, 1 ఇంచ్ 1 లైన్ తక్కువ 8 ఇంచెస్ అన్నమాట. ఈ బ్లౌజ్కి ఒక చంక లూజు సేమ్ అటు సైడ్ కూడా అంతే, పైన షోల్డర్ జాయింట్ దగ్గర నుంచి పెట్టేసుకొని కొలుచుకోవాలి. సో మనం ఏదైతే కుట్టు వేసుకున్నామో అక్కడ వరకు. సో దీనికి కూడా 7.9 కరెక్ట్గా వచ్చేసింది చూడండి, 1 లైన్ తక్కువ 8 ఇంచులు. ఒకవేళ ఎక్కువ వచ్చింది అనుకోండి, ఒక 1/2 ఇంచు అట్లా వస్తే అలా కలుపుకోవాలని చూపిస్తున్నాను. ఓకేనా? మొత్తం వేయకూడదు. మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కింద కామెంట్ చేయండి. వీడియో కనుక నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి అండ్ సబ్స్క్రైబ్ చేయండి. ఒకవేళ ఇలాంటి వీడియోస్ ఎవరికైతే యూస్ఫుల్ వాళ్ళకి షేర్ చేయండి.